ధర్మదర్శనం కలెక్టర్ ఏం చేయాలి? ధర్మంగా చేసేదే ధర్మ దర్శనం. పైసలు పెట్టే దర్శనం డబ్బుల దర్శనం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చాముండేశ్వరి ఆలయానికి అయితే వచ్చేసినాము. అంటే ఆలయం కాదు, ఆ ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. చూస్తున్నట్టయితే అంత పార్కింగ్. ఇక్కడ బస్సుకి అయితే 200 రూపాయలు ఛార్జ్ చేసిళ్ళు. మరి కార్కి ఎంత అనేది మనకు తెలియదు. కార్లో వచ్చినప్పుడు ఛార్జ్ చేద్దాం. సో మినిమం అయితే కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది. ఇలాంటి ఇబ్బంది లేదు. టాయిలెట్స్ కూడా అన్నీ బాగున్నాయి. సో మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినగా అవుతున్నాము. తర్వాత చలి పెడుతుంది. ఇప్పుడు ఛాయ్ తాగుదామని పోతున్నాం అనమాట. చలి పెడితే మరి ఛాయ్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉంది కాబట్టి ఛాయ్ అయితే ఉండకుండొచ్చు అనుకుంటున్నా. అవునా, నేను ఇప్పుడు ఇంకే కంటే కొంచెం వీడియో ఆకు కూడా పెట్టనేసి అనిపిస్తుంది. సో మనము ఛాయ్ పెట్టినాక కొంచెం గరం అయితే అప్పుడు మాట్లాడచ్చు. అప్పటి వరకు ఉంటా, వేచి ఉంటాయి. సో మొత్తానికైతే ఛాయ్ దగ్గరికి అయితే వచ్చినాం మనము. ఇక్కడ ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట. సో ఛాయ్ సెంటర్ ఒకటే కుళ్ళు ఉన్నది. మొత్తం బస్ స్టాప్ ఉంది ఇది. ఇక్కడైతే అన్నీ ఇంకా ఓపెన్ కాలేదు. సో బస్ స్టాప్ ఒకటి కుళ్ళు ఉంది. ఛాయ్ తాగుదాం, తర్వాత మళ్ళీ గుడి పెట్టేప్పుడు కలుగుతాం. హాయ్ హలో, నేను రాజేష్ కన్నా. నేను ఈరోజు వచ్చేసి చాముండేశ్వరి కొండపైన ఉన్నాను. ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయినా అనమాట. ఇవాళ రెడీ అయిపోయి ఇప్పుడు దేవాలయానికి అయితే బయలుదేరుతున్నా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి శక్తిపీఠం, ఇవేంటివి శిరోజాలు అనమాట. ఆమె శిరోజాలు ఇక్కడ పడ్డ స్థలం కాబట్టి ఇక్కడ చాముండేశ్వరి అవతారముగా ఇక్కడ ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఇక్కడ మనము ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో ముందు ఎట్లా ఉంటుందో దర్శనానికి వీడియో అలౌడ్ చేస్తారా చేయరా తెలియదు. లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. స్టోరీ ఏందనేది మీకు చెప్పాను కదా. 18 శక్తిపీఠాలలో యొక్క శక్తిపీఠం అనే ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అనమాట. సో మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్దాము. అలాగే వీడియో చూస్తుండని, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం పార్కింగ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు అట్లా దర్శనానికి వెళ్ళాలి. మినిమం 5 గంటలు 6 గంటల సమయం పడుతుందేమో అని అనుకుంటున్నా. సో ఎంతైతేనే తెలియదు. సో మనమైతే బయలుదేరుదాం అనమాట. సో కార్ పార్కింగ్ అయితే మస్తు ఉన్నది, బయట దాకా ఉన్నది అనమాట. ఆలయంకి అయితే వెళ్తున్నాను. ఆలయంకి వెళ్ళే దారిలో అయితే షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కామన్, ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇక్కడ వచ్చేసి షాప్స్ అయితే ఉంటాయి. పూజా స్టోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము చాముండేశ్వరి దేవి ఆలయం గురించి తెలుసుకుందాము. అయితే చాముండేశ్వరి దేవి ఆలయము దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠం అనమాట. కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరానికి సమీపంలో చాముండి కొండపై వెలిసిన ఈ ఆలయము శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు తేజస్సుని ప్రతిబింబిస్తుందన్నమాట. అదేవిధంగా యొక్క ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని ఆశీస్సులతో వరం పొందుతాడు. ఈ వరం వల్ల అతన్ని ఏ పురుషుడు సంహరించలేడు. అహంకారంతో అతను భూమిని స్వర్గాన్ని శాసిస్తుంటాడు అన్నమాట. అయితే దేవతలు భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వద్దకు వెళ్ళి రక్షణ కోసం కోరుతారు. అయితే దేవతల సమష్టి తేజస్సుతో మహాశక్తి రూపంలో అమ్మవారు అవతరిస్తారు అన్నమాట. ఆమెనే దుర్గాదేవి మరియు చాముండేశ్వరి. అమ్మవారు 8 చేతులతో, ప్రతి చేతిలోనూ శక్తివంతమైన ఆయుధాలతో తన సింహవాహనంపై యుద్ధానికి సిద్ధమవుతుంది. అదేవిధంగా మహిషాసుడు అమ్మవారికి ఎదురుగా మారుమూగే శబ్దంతో నిలబడతాడు. తన మాయాశక్తులతో గజరూపం, రాక్షస రూపం ఇంకా భయంకరమైన రూపాలలో మారుతూ యుద్ధం చేస్తూ ఉంటాడు అనమాట. అయితే అమ్మవారు చివరికి మహిషాసురుని వధ చేసి భక్తులకు సంరక్షణగా రక్షణ కలిగించే దేవతగా వెలిశారు. అక్కడే చాముండేశ్వరి ఆలయం కూడా స్థాపించబడింది. చెప్పడం మర్చిపోయాను. చాముండేశ్వరి దేవి ఆలయం శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పవచ్చు అని పురాణిక శాస్త్రాలు చెబుతున్నాయి. సతీదేవి శరీర అవయవాలలో భూమిపై పడ్డ 51 శక్తిపీఠాలలో చాముండేశ్వరి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ సతీదేవి జుట్టు పడిందని నమ్ముతారు. అమ్మవారి ఆలయం శక్తి భూమిగా భక్తుల విశ్వాసాన్ని సంపాదించుకుంటుంది. అయితే ఈ ఆలయము ప్రాచీన నిర్మాణం 1000 సంవత్సరాల కంటే పాతదనమాట. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళే మార్గంలో 16 అడుగుల భారీ నంది విగ్రహం కూడా ఉంటుంది. అది మన వీడియోలో లేదు, మనం తర్వాత చూసుకోవచ్చు అనమాట. అది అక్కడ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. అదేవిధంగా ఆలయం దగ్గరే మహిషాసుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆలయం నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాముండేశ్వరి దేవి విజయాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. అయితే అష్టభుజ రూపంలో అమ్మవారు మహిషాసురుని సంహరించే తీరుగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం వల్ల మనకి
మహిషాసురుని మర్దిని సంబంధించింది కాబట్టి ఆమె భక్తులపై దుష్టశక్తుల ప్రభావం లేకుండా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా నల్ల దృష్టి శత్రువుల ప్రభావం తొలగించడానికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన మీదే ఉండాలని కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. అమ్మవారి దర్శనం వల్ల వ్యాపారం, ఉద్యోగ, విద్యా రంగాలలో అందరూ విజయం సాధిస్తారు. మరియు అమ్మవారిని ఓం చాముండేశ్వరాయ నమ మంత్రంతో జపిస్తే అంతరాయాలు, దుష్టశక్తులను తొలగిపోతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి అవన్నీ అనేటివి తొలగిపోతాయి అన్నమాట. కుటుంబ సంతోషం, సంతాన ప్రాప్తి విధంగా అయితే చాలా ఉన్నాయి. అమ్మవారికి ఎక్కువగా స్వర్ణం, నీలం పుష్పాలు సమర్పించి అర్చిస్తే ఆరోగ్య సౌభాగ్యం కూడా కలుగుతుంది. ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే ఈ యొక్క విధంగా నీలం, స్వర్ణం పుష్పాలతో అమ్మవారికి అర్పించండి. ధర్మదర్శనం కలెక్టర్ ఏం చేయాలి? ధర్మంగా చేసేదే ధర్మ దర్శనం. పైసలు పెట్టే దర్శనం డబ్బుల దర్శనం. ఇది ఫ్రీ దర్శనం కాదు, ధర్మంగా చేసేది కాబట్టి ధర్మ దర్శనం. ధర్మంగా పాదయాత్ర చేసుకుంటూ ఎలాంటి రూపాయి పెట్టకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే ధర్మ దర్శనం అనమాట. సో అమ్మవారు మనకు ధర్మ దర్శనంతో రమ్మని చెప్పి ఆజ్ఞించింది కాబట్టి మనము ఆ విధంగా వెళ్తున్నాము. ఏదో మనం ధర్మాన్ని పాటించాలి కాబట్టి ధర్మ దర్శనాన్నే ఎంచుకోవాలి అంతే. సో మరి లోపలికి వీడియో అలా ఉందా లేదా అనేది చూసేసి నేను మీకు పంపిస్తాను. ఒకవేళ ఫోన్ బయటకు వస్తే ఈ వీడియో అప్లోడ్ చేస్తాం తప్పకుండా. అంతే, లేదంటే అది మర్చిపోవాలి. తర్వాత కలుద్దాం. లైన్ అయితే ఎట్లుందో ముంగడు కనుక చూపిస్తా. అప్పటి వరకు అయితే ఎదురు చూస్తూ ఉండండి. నా అభిప్రాయం, మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ధర్మక్షేత్రానికి వెళ్ళినా మీరు కూడా ధర్మంగా ధర్మ దర్శనానికే వెళ్ళాలని నా అభిప్రాయం. సో ఈ విధంగా అయితే మనమైతే చాముండేశ్వరి అమ్మవారి దర్శనం వల్ల లభించే మరిన్ని ఫలితాల గురించి అయితే తెలుసుకుందాము. చెడు శక్తుల నుండి రక్షణ మరియు శత్రు సంహారం నుంచి రక్షణ అయితే మనము యొక్క చాముండేశ్వరి దేవి మహిషాసురుని సంహరించిన దేవత కాబట్టి శత్రుల దోషాల నుండి కూడా మనకి రక్షణ అయితే కలిగిస్తుంది అనమాట కేవలం దర్శనం వల్ల. అదేవిధంగా దుష్టశక్తుల ప్రభావం, నష్టాలను తొలగించడానికి అమ్మవారి దర్శనం శ్రేయస్కరం అనమాట. శత్రువులను తొలగించడానికైతే అమ్మవారికి నిమ్మకాయ అర్చన చేస్తే చాలా మంచి ఫలితాలతో కలుస్తాయనేసి ఇక్కడైతే భక్తులు చెప్తున్నారు. మరియు వ్యాపార, ఉద్యోగ, విద్య, వివాహ, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవడానికి ఈ యొక్క అమ్మవారిని, సంతాన ప్రాప్తి కోసం తొలగిపోవడానికి ఈ అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటే చాలా అద్భుతం అనమాట. అదేవిధంగా మనమైతే అమ్మవారిని ఓం చాముండేశ్వరాయ నమ మంత్రం రోజు జపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయనేసి ఇక్కడైతే పురాణంలో అయితే చెప్పబడుతుంది. కాబట్టి మీరు, నేను చెప్పింది కాదు, గ్రంథాలను నమ్మండి. గ్రంథాలు అయితే ఏదైతే ఉంటుందో అది తెలుసుకొని మాత్రమే మీకైతే తెలియజేస్తుంది అనమాట. కావున ప్రతి ఒక్క భక్తులైతే ప్రతి ఒక్క ఆలయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడండి. ఈ యొక్క ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనిషికి సగం మనశ్శాంతి ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధ్యానించండి. అది ఏ టెంపుల్ అయినా సరే, అమ్మవారు ఉంటే అమ్మవారు, అయ్యవారు ఉంటే అయ్యవారు, మహాదేవుని ఆలయం ఉంటుంది, అయ్యవారి ఆలయం ఉంటుంది. చాలా విధాలుగా కొన్ని కోట్ల మంది దేవతల ఆలయాలు మన భూలోకంలో అయితే ఉన్నాయన్నమాట. కావున అందరూ ఈ ఆలయానికి వెళ్ళినా కానీ కళ్ళు మూసుకొని ధ్యానించడం వల్ల మనకు మనసులో ఉన్న అన్ని దుష్టశక్తులు తొలగిపోయి మనిషి ప్రశాంతంగా ఉండి ఆరోగ్యంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకునేది ఏంటంటే ఆరోగ్యం, సుఖం, దీర్ఘాయువు, మానసిక రోగాలు ఇవన్నీ ఇలాంటివన్నీ మనం టెంపుల్కి వెళ్ళడం వల్ల మనకి ఈ యొక్క అన్ని తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవరాత్రి సమయంలో అమ్మవారి దర్శనం అయితే అష్టసిద్ధులు, నవనిధులు ప్రాప్తిస్తుంది. మరియు అమ్మవారు మంగళవారం దర్శనం చేసుకుంటే విజయం మరియు సాధన, మానసిక ధైర్యం అయితే లభిస్తుంది అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే శుక్రవారం అయితే అమ్మవారి దర్శనం అయితే ధనధాన్య సమృద్ధి అయితే లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా చాలా ఉన్నాయి. అదేవిధంగా దీపావళి రోజున అమ్మవారి దర్శనం వల్ల కుబేర మహాలక్ష్మి అనుగ్రహం అయితే పొందుతారు. ఆషాఢ మాసాలు అయితే చెప్పొద్దుగా ప్రత్యేక పూజ అయితే కుటుంబ శాంతిని అయితే మంచిగా కోరుకోవచ్చు అనమాట. కుటుంబ శాంతి, సంతోషం, సుఖాలు అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే భక్తులు ఖచ్చితంగా ఈ విధంగా చేస్తూ ఉండాలి. మరియు ఒక అమ్మవారి ఆలయాలలో దీపం వెలిగించడం వల్ల దుష్టశక్తులు, శత్రుబాధ నుండి విముక్తి అయితే పొందుతారు. కాబట్టి మనం అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారి వీళ్ళందరి వల్ల లేట్ అయిందంటే ఏం లేదుగా. సో లేట్ ఏం చేస్తాం, లేటెస్ట్ వెళ్తున్నాం, బాగానే వెళ్తున్నాం, ధర్మదర్శనంలో వెళ్తున్నాము. ధర్మంగా ఈ విధంగా ఇట్లా ఒక 10 రౌండ్లు ఉన్నాయి చెప్తున్నారు చేద్దాం. ఎన్ని రౌండ్లు ఉన్నాయో లోపలికి మొత్తం వేసి పంపుతున్నాం లోపల. మినిమం మేము ఎప్పుడైతే 10 ఏ గుడికి దర్శనం చేసుకుంటే
మీరు ఈ యొక్క టైంలో పిల్లలతో చాలా మంది ఎక్స్కర్షన్ వచ్చినట్టు పార్టీ పోకుండా ఖచ్చితంగా దేవాలయాలకు వచ్చారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం గురించి వాళ్ళకు చరిత్ర తెలియజేస్తూ ఉంటారు. మనకు కూడా మన తెలంగాణలో ఒక తెలియజేస్తే బాగుంటుంది. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో లైన్లో దర్శనం ముందుగా తెలియదు కదా, అది గోపురం అంట. అక్కడ నుంచి లోపలికి వెళ్తే వీడియో అడవులు చూస్తున్నారు కదా. ఇక్కడికైతే వచ్చినాము మనము. ఇక్కడ నుంచి లోపల ఎదురుగా కనిపిస్తుంది అక్కడ వరకే వీడియో. ఇంతవరకు మనము వీడియో తీసేసిన గోపురం కనిపిస్తుంది కదా, టెంపుల్ లోపల అనమాట. టెంపుల్ లోపల మనం గోపురం అయితే గోల్డెన్ కలర్లో ఉందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి ఒక టెంపుల్ గోపురం అనమాట. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఇక్కడ బయటకు వచ్చినాము. ఇక్కడ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ మరియు అమ్మవారి చీరలు అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుందంట. మనం ఇంట్లో చూస్తున్నారు కదా. ఇక్కడ ఆలయంకి రావడం వల్ల ఏమిటంటే మనిషికి ప్రశాంతత లభిస్తుంది, ఎలాంటి చెడు ప్రభావాలు రాకుండా ఉంటుంది. కొంతమందికి వస్తే కానీ ఏం చేయడం కాదు. టెంపుల్కి వచ్చిన వాళ్ళకి వివిధ రకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి వల్ల మనం ఏం చేయలేము. అలా వస్తుంటే కూడా వాళ్ళకు కూడా ఒక దుష్టశక్తి అనేది తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉండి మనసులోని ఎలాంటి కోరికలు, చెడు కోరికలు, ఆలోచనలు రాకుండా ఈ యొక్క టెంపుల్లో అయితే ఉంటాయి. ఎందుకు అంటే ఈ యొక్క టెంపుల్లో విగ్రహాలు అయితే చాలామంది అప్పట్లో పురాతన కాలంలో ఋషులు, పండితులు అందరూ కలిసి ఈ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ఇక వివిధ మంత్రాలతో, శక్తివంతమైన మంత్రాలతో, శుద్ధితో కలిసి చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ బాయ్. ఇంకొకటి చూస్తున్నారు కదా, మన ఇంకా వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. అందులో అయితే మనకు వీడియో అయితే అలౌట్ చేస్తారో చేయరో తెలియదు. లోపలికి అయితే అలౌట్ చేయలేదని చెప్పారు. అందుకే మనం బయటకు వచ్చేసి ఇక్కడైతే మనము వీడియో తీయడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం అయిపోగానే ఇక్కడ బ్యాక్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూశాను ఏమేమి ఉంది ఇక్కడ ఏం సంగతి చూస్తే ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట. వెనక చూస్తే మాత్రం పెద్ద పెద్ద గోడలు ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాముండేశ్వరి మాత ఆలయం అయితే ఎంత పెద్దగా ఉంది అంటే అది గోడలు చూస్తారు కదా, అక్కడ ఎక్కడో ఉన్నదన్నమాట గోడ. అది అక్కడ నుంచి ఇక్కడ నేను నడుచుకుంటూ వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రం అనమాట. ఇది కర్ణాటక రాష్ట్రంలో అయితే టెంపుల్ అయితే మస్తు ఉన్నాయి. కాకపోతే రోడ్లే కొంచెం బాగాలేవు అనమాట. కొన్ని ప్లేసెస్లో రోడ్లు బాగున్నాయి, కొన్ని ప్లేస్లో రోడ్లు బాగాలేవు. ఇక బయటకు వచ్చేస్తే టెంపుల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ దర్శనం లైన్ డ్రిల్ కనిపిస్తుంది కదా, అది దర్శనం లైను. ఇక దాని గోపురం కనిపిస్తుంది, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ధర్మదర్శనం ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా ధర్మదర్శనానికి వెళ్తామన్నమాట. ఎప్పుడు పైసలు కట్టి మనం పోలేము, ఎందుకంటే మనకు అది ఇష్టం ఉండదు. ధర్మంగా చేసే ధర్మదర్శనం కాబట్టి మనము సనాతన ధర్మంగా ధర్మదర్శనానికి వెళ్తానమాట. వీఐపీ లాగా మనం పైసలు ఇచ్చి అది పోయి వేస్ట్ అనమాట. అది నాకైతే నచ్చదు, ఎవరిష్టం వాళ్ళదనుకో, కాబట్టి నేనైతే అలా చేయను. సో ఫ్రెండ్స్, మనము ఇంతటితో ఈ యొక్క వీడియో వీక్షించేసి అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుందని తెలిసింది కాబట్టి అక్కడికి మనము బయలుదేరుతున్నాము. సో ఇది వచ్చేసి అన్నదానం క్యూ లైన్ అనమాట. అది ఈ యొక్క క్యూ లైన్లో మనము ముందుకు సాగుతున్నాము. సాగుకుంటూ ఈ యొక్క వీడియోని తీస్తానో లేదా అనేది తెలియదు. సో అన్నదానం చేసుకొని మళ్ళీ సో ఇంతటితో మనం ఈ వీడియో అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ బాయ్ బాయ్ చెప్తూ ముగిస్తున్నాను. ఇంకా మాట్లాడే ఒక్కలేదు, వాయిస్ మొత్తం పోయింది, గొంతంతా మారిపోయింది. సో మాట్లాడడానికి మాటలు అయితే లేవు. సో సెలవు.